నమస్తే. వాస్తుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ప్రధానంగా చిన్న టాపిక్స్ ఇవన్నీ కలిసి ఒక వీడియోలో మీకు తెలియజేద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. తులసి చెట్టు గురించి ప్రధాన ద్వారం ముందు పెట్టుకోవాలా, ఎక్కడ పెట్టుకోవాలి అనే క్వశ్చన్ నన్ను అడగడం జరుగుతుంది. అయితే తులసి చెట్టు అంటే తులసి మొక్క అనేది కుండీలో పెట్టినప్పుడు ఎగ్జాక్ట్లీ కొందరేమో ఫిక్స్గా పెట్టడం జరుగుతుంది, కొందరేమో కుండీలో పెట్టి కొంచెం ఎత్తు మీద పెట్టడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు కొంచెం మూలలకు ఫిక్స్డ్గా పెట్టినప్పుడు మూలలకు కాకుండా పెట్టుకోవడం మంచిది. ఇంకా బెటర్ ఏంటంటే కుండీలో పెట్టుకోండి. ఇంకా ప్లేస్ ఉన్న వాళ్ళు బయట ఓపెన్ ప్లేస్లో పెట్టుకుంటారు. ప్లేస్ లేని వాళ్ళు అయితే కుండీలో పెట్టుకోండి. కనీసం కింద వాటర్ ఫ్లో మనం క్లీన్ చేసుకునే విధంగా పెట్టుకోవడం అనేది బెటర్. ఇంకొక విషయం ఏంటిదంటే తులసి చెట్టు అంటే మెయిన్ డోర్ ఏదైతే ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో దానికి ఎదురుగా పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రధాన ద్వారానికి ఎదురుగా పెట్టకుండా కనీసం డోర్కి అటువైపైన ఇటువైపైన జరిపి పెట్టండి. ఎందుకంటే డోర్కి ఎదురుగా పెట్టినప్పుడు డోర్ మనకు ఏదైనా అంటే ఎట్లాంటిదంటే దాని యొక్క ప్రభావం ఎట్లుంటుంది అంటే మనకేమన్నా అవకాశాలు వచ్చినా దానికి ఆటంకాలు కలగడం, మన ఏదైనా పని గురించి వెళ్ళినా మనకి ఇబ్బంది కలగడం ఇట్లాంటిది అనేది ఆ సందర్భంలో మనం చూడవచ్చు. ఇంకొక విషయం ఏంటిదంటే మనకు మెయిన్ డోర్కి ఎదురుగా కూడా మనకు ఈ తులసి చెట్టు కాకుండా వేరే ఏది లేకుండా క్లియర్ వ్యూ ఉండే విధంగా చూసుకోండి. ప్రధాన ద్వారానికి సంబంధించిన రూల్, అన్ని ద్వారాల కంటే ప్రధాన ద్వారం వెడల్పులో కానీ ఎత్తులో కానీ ఎక్కువ అనేది ఉండాలి. ఇది ఒక నియమం. అలాగే ప్రధాన ద్వారానికి సంబంధించిన ఇంకొక నియమం ఏంటిది అంటే ప్రధాన ద్వారానికి ఎదురుగా మనం ఇప్పుడు కారిడార్లో ఫస్ట్ ఫ్లోర్లో కానీ సెకండ్ ఫ్లోర్లో కానీ ఎదురుగా ఏం చేస్తారంటే గోడ అనేది కట్టడం అంటే పారాపెట్ వాల్ అనేది కట్టడం అనేది జరుగుతుంది. కనీసం ప్రధాన ద్వారం ఎక్కడైతే వస్తుందో అక్కడ ఓపెన్ కుదరలేదు అంటే దానికి ఒక గ్లాస్ పార్టీషన్ లెక్క అంటే మన పారాపెట్ వాల్కి గ్లాస్కి ఇట్లా షో చేస్తారు కదా ఎలివేషన్లో, ఆ విధంగా పెట్టుకోవడం అనేది బెటర్. ఇంటికి సంబంధించిన పైప్ లైన్స్ ఏ విధంగా రన్ చేయాలి అంటే ఏ విధంగా ఉండవచ్చు అన్నప్పుడు మనం ఏదైతే బోర్వెల్స్కి సంబంధించి లేదంటే ఇంట్లో వాడుకునే వాటర్కి సంబంధించి ఎక్కడైనా తీసుకోవచ్చు. కానీ ఇంటి యొక్క మూలలు అంటే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యంలో కాకుండా కొంచెం అంటే మీ యొక్క ఇంటి పొడవు వెడల్పులను గమనించి అది ఎంతవరకు వదలాలో అది తెలుసుకున్న తర్వాత ఒక పార్ట్కి సంబంధించి వదిలిన తర్వాత రిమైనింగ్ దగ్గర పైప్ లైన్స్ అనేది రన్ చేయవచ్చు. అలాగే అవుట్లెట్స్కి సంబంధించింది డ్రైనేజ్ సిస్టమ్, అలాగే మ్యాన్హోల్స్కి చిన్న మ్యాన్హోల్స్ ఉంటాయి కదా, అవి ఎగ్జాక్ట్లీ నైరుతిలో కడుతున్నారు. ఆ విధంగా పూర్తి మూలకు కాకుండా అక్కడ ఒకటి వస్తుంది అనుకోండి, నైరుతి మూలలో ఒకటి వస్తుంది అనుకోండి, దానికి పడమర సైడు కానీ దక్షిణం సైడు కానీ ఒక్కొక్క పాయింట్ ఒకటి తీసుకునే బదులు 2 పాయింట్స్ తీసుకోండి. కానీ కొంచెం అది ఎక్కడ పెట్టుకోవాలనేది కరెక్ట్ తెలుసుకొని అదే ప్లేస్లో పెట్టుకోవడం అనేది బెటర్. ఎప్పుడైనా ఆ మ్యాన్హోల్స్కి సంబంధించిన గుంటలు కానీ మరీ లోపట అంటే మరీ డెప్త్ కాకుండా కనీసం ఎంత తక్కువైతే అంత తీసుకోవడం అనేది బెటర్. ఇంటి యొక్క కలర్ గురించి అడగడం జరుగుతుంది. ఇంటికి ఏ కలర్ వేసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ ప్రధానంగా అందరికీ కామన్గా చెప్పాలి అనుకున్నప్పుడు లైట్ కలర్స్ ప్రిఫర్ చేయండి. అంటే లైట్ వైట్, లైట్ క్రీమ్ ఇలాంటి లైట్ కలర్స్ అనేది ఓకే, ఇది బెటర్. కానీ ఇక్కడ ఒక పాయింట్, ప్రధానంగా మెయిన్ పాయింట్ ఏంటిది అంటే ఒక వ్యక్తి యొక్క జాతకం రీత్యా వారికి ఎలాంటి కలర్స్ కలిసి వస్తాయి అన్నప్పుడు వాటి కలర్స్ని మనం ఇంటికి వేసినట్లయితే వాటి యొక్క ఫలితం అంటే దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. జాతకం సంబంధించిన కలర్స్ అంటే జాతకునికి సంబంధించిన ఆ ఫ్యామిలీ వాళ్ళందరిది చూసి కూడా
కలర్స్ కూడా వేసుకుంటే దాని యొక్క ప్రభావం, దాని యొక్క ఫలితాలు కూడా చాలా బెటర్గా ఉంటుంది. జాతకాన్ని చూసి కూడా నిర్ణయం చేయవచ్చు. ఒక పాయింట్ వచ్చేసి బీరువా ఎక్కడ పెట్టుకోవాలి. అందరికీ ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. అంటే బీరువా ఎక్కడ పెట్టుకోవాలి, ఏ విధంగా, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు పెట్టుకోవాలి, ఇది ఒక పెద్ద పాయింట్, పెద్దగా అయిపోయింది అందరికీ. ముఖ్యంగా నైరుతిలో పెట్టుకోవచ్చు. నైరుతిలో ఎందుకు పెట్టుకోమన్నాము, దాని యొక్క రూల్స్ ఏంటిది అంటే, మనం బీరువాలో ధనం కాకుండా ఇంకా చాలా ఐటమ్స్, బట్టలు పెట్టుకోవడము, ఇలా హెవీ ఐటమ్స్ పెట్టడము కొన్ని జరుగుతుంది. కానీ నైరుతిలో పెట్టమన్నాను కదా అని ఫిక్స్డ్ కబోర్డింగ్ చేయడం జరుగుతుంది. అది రాంగ్ అండి. ఎప్పుడైనా నైరుతిలో పెట్టినప్పుడు అక్కడ కనీసం పెట్టే రూల్స్ అనేది ఖచ్చితంగా పాటించాలి. అది ఏ విధంగా అన్నప్పుడు, మనం అల్మారా అంటే బీరువా పెట్టుకున్నాం అనుకోండి, దానికి ఎట్లయినా లెగ్స్ ఉంటాయి. బీరువాకు 2 సైడ్ల లెగ్స్ ఉంటాయి. ఆ లెగ్స్ ఉన్నప్పుడు దాని కింద మనం క్లీన్ చేసుకుంటాం. మూవబుల్ తీసుకోవాలనుకుంటా తీయొచ్చు, మళ్ళీ క్లీన్ చేసుకుంటాం, మళ్ళీ పెడుతుంటాం. ఖచ్చితంగా వారానికి ఒకసారి 2 సార్లు క్లీన్ చేసుకునే విధంగా మనం అక్కడ అల్మారా అనేది సెట్ చేసుకోవాలి. కానీ ఎప్పుడైనా వుడ్కి సంబంధించిన ఫిక్స్డ్ అనేది అక్కడ చేయకుండా ఉండడం అనేది బెటర్. చేసినా కూడా క్లీనింగ్ చేసే విధంగా అక్కడ ఉండాలి. గమనించండి, ఇది ఒక పాయింట్. అలాగే మీరు డబ్బుకు సంబంధించిన సపరేట్ మీకు ఉంది అనుకుంటే, అల్మారా కానీ లేదు అంటే కబోర్డింగ్ కానీ ఏదైనా చేసుకుందాం అనుకుంటే, మీరు ఉత్తరం తిరిగి ఉత్తర ఫేసింగ్ సంబంధించి మనం ఉత్తరం చూస్తూ ఉండే విధంగా పెట్టుకోవచ్చు. గమనించండి, అక్కడ నైరుతికి ఇక్కడ ఉత్తరానికి డిఫరెన్స్ అనేది మీకు చెప్పిన, మీకు ఇందులో ఏది అనేది మీరు నిర్ణయం చేసుకొని కరెక్ట్ ఆ ప్లేస్లో పెట్టుకోండి. ఇంటికి కిటికీలు ఎన్ని ఉండాలి, అసలు ఇంటికి కిటికీలు ఎన్ని ఉండాలి, ప్లాన్ చేసేటప్పుడు కిటికీలు ఎన్ని పెట్టుకోవాలి అని అడుగుతున్నారు. అయితే ప్రధానంగా కిటికీ అనగా అంటే ఒక డోర్కి, ఫస్ట్ మెయిన్ డోర్కి డోర్ టు విండోస్, అంటే డోర్కి అక్కడ ఒక కిటికీ, ఇక్కడ ఒక కిటికీ, మన కళ్ళు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా సెట్ చేయడం, అంటే 2. అదేవిధంగా మనం ఎక్కడైతే విండో పెడతామో దానికి ఆపోజిట్లో విండో పెట్టడం అనేది ఇది పర్ఫెక్ట్ రూల్. ఒక ఇంటికి ఉండవలసిన లక్షణాలలో ఇల్లు ఏ విధంగా ఉండాలి అనే వాటిలో విండోకి విండో ఆపోజిట్గా పెట్టడం అనేది బెటర్. అలాంటప్పుడు ఆపోజిట్గా, ప్రతి విండోకి ఆపోజిట్గా అన్నప్పుడు ఇది సరి సంఖ్య అవుతుంది. గమనించండి, 2, 4 ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా పెట్టుకున్నప్పుడు విండోకి సంబంధించిన, కిటికీలకు సంబంధించిన దోషాలు ఏమీ ఉండవు.